చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని, జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని, ఎన్నికలు 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము పెన్షన్ను పెంచుకుంటూ 3000 రూపాయలు అందిస్తున్నామన్నారు. బాబు నెలకు 400 కోట్లు ఇచ్చారని, ఇప్పుడు 2000 కోట్లు ఇస్తున్నామని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 3000కు పెన్షన్ పెంచామని తెలిపారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదని 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. పెన్షన్ కోసం దాదాపుగా నెలకు 2000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరేనని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమేనని, ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా అని ప్రశ్నించారు. వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది. అక్షరాల నెలకు 2000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరకు నాగార్జున ప్రశ్నించారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా చెప్పాలన్నారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నైనా చంద్రబాబు నెరవేర్చారని ప్రశ్నించారు.
ఓసీ నియోజకవర్గాలలో కూడా జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారని, అది చూసి టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఆయన పార్టీ ఇక కనుమరుగవుతుందనే భయం పట్టుకుందన్నారు. టీడీపీకి బి టీం పురంధరేశ్వరి పార్టీ అని, చంద్రబాబు కోసం తెగ తాపత్రయపడుతోందన్నారు. ఆమె ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా పురంధరేశ్వరి తమ పార్టీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేని వ్యక్తి చంద్రబాబు అని, తమ పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుందన్నారు. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యమని అన్నారు. అందరం కలిసి జగన్ని గెలిపిస్తామని అన్నారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారని మేరుగ తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. 3 సార్లు 14 ఏళ్లలో 3 పర్యాయాలు ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీ కళ్ళకు కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా? అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకి రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా? ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? విజయవాడలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనేనని విజయవాడ ఎంపీ కేసినేని నాని అన్నారు. నగరాభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్ నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఈ సర్వీస్ రోడ్ నిర్మాణం ఎప్పుడో జరిగేదన్నారు. విజయవాడకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదీ లేదని, టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన పనులే వైసీపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని తెలిపారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి కూడలి వద్ద బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ విస్తరణ, నిర్మాణ పనులను విజయవాడ ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సర్వీస్ రోడ్డు విస్తరణకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం ఎప్పుడో జరిగినా సర్వీస్ రోడ్డు నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ రోడ్డు నిర్మాణానికి తమ దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో మంత్రి గడ్కారీతో మాట్లాడి రిక్వెస్ట్ చేశామని అన్నారు. తూర్పు వైపు సర్వీస్ రోడ్డుకి 60 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు పూర్తయిందని, 30 కోట్ల రూపాయలతో 32 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయనున్నారని అన్నారు. పడమర వైపు సర్వీస్ రోడ్డు కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రొవిజన్ మార్పించి అనుమతులు తీసుకురావడం వల్ల ఇంత జాప్యం జరిగిందన్నారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రారంభమైందని, ఈ ప్రభుత్వంలో పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. విజయవాడ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. కరెంట్ పోల్స్ కానీ మొత్తం మీద 10 మీటర్స్ అయింది రోడ్డు, అంటే 33 ఫీట్. చాలా పెద్ద రోడ్డు అవుతుంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కమిషనర్ గారిని ఏమని కోరాం, తప్పకుండా వేస్తామని చెప్పారు. ఈస్ట్ సర్వీస్ రోడ్డు కూడా త్వరలోనే మొదలుపెట్టి చేపిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మేమందరం కూడా ముఖ్యంగా ఇక్కడ మరి నిత్య కృషి వాళ్ళు మా గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సమస్యలు ఉంటారు. ఈ విజయవాడ అన్న అభివృద్ధి చెందిందంటే ఓన్లీ తెలుగుదేశం వల్లే జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టి మీరు ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే 14 to 19 తర్వాత దాని పనులు కొనసాగింపుగా కనీసం 50 కోట్ల రూపాయలు రోడ్డు ఎక్స్టెన్షన్కి ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ విజయవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో 50 కోట్ల రూపాయలు ఈ రోడ్డు ఇస్తే చాలా ఎప్పుడో అయిపోయింది రోడ్డు. దానికి మేము కేంద్ర ప్రభుత్వంలో ప్రొవిజన్ మార్పించి తీసుకొచ్చి ఇంత హడావుడి ఇంత డిలే అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 60 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా ఎంపీ కేసినేని నాని అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కూడా ఊరినే ఆయనకి ఇష్టం లేక, ఇక్కడ సర్వీస్ రోడ్ ఇటు ఇష్టం లేక దాన్ని అట్లా కాలం గడిపేశారు. ఇవాళ మన ఎంపీ గారు
ఈ కార్యక్రమం చాలా అవసరం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పి కేంద్రంతో మాట్లాడి దానికి కావాల్సిన 60 కోట్లు కూడా అక్కడే శాంక్షన్ చేసి రావడం. అది చూసైనా వాళ్ళు సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా సిగ్గుపడాలి అనే భావన కూడా ఉన్నట్లేదు. సో ఇవాళ ప్రత్యేకంగా దాన్ని ఆయన డబ్బులు తెచ్చినా కూడా ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా పూర్తి చేసి 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి అధికారులు కూడా అనడం జరిగింది. ఒకసారి ఆ 33 అడుగులు సర్వీస్ రోడ్డు వచ్చేస్తే మళ్ళీ యథావిధిగా వ్యాపారాలు, యథావిధిగా కాలనీలుగా రహదారులు అన్నీ కూడా ఏర్పడతాయని ఉద్దేశంతో ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ గారు కానీ లేదా మిగతా నాయకులు కానీ చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకుని ఏ విధంగా పనిచేయాలనేది చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి పథకం వెనుక స్కామ్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఈ రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు వివరించే బాధ్యత పదాధికారులపై ఉందన్నారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైకాపా రైతులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి పరిపుష్టత ఎలా ఇవ్వాలని ఆలోచించే నాయకుడు ప్రధాని మోడీ అయితే అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందని విమర్శించారు. అవినీతి గురించి చెప్పనవసరం లేదని, తనకేమి వస్తుందని ముందుగా ఆలోచిస్తున్నారని అన్నారు. తమ జేబులు ఎలా నింపుకోవాలనే ఆలోచనతోనే పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతు రాజ్యం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. తుఫాను సమయంలో గోను సంచులు అందక పంటను కోసి రోడ్ల మీద పోసి నష్టపోయారని అన్నారు. ధాన్యం రంగు మారితే వైసీపీకి చెందిన నాయకులు ఒక్కరు కూడా తామున్నామని భరోసా ఇవ్వలేకపోయారన్నారు. 13,500 ఇస్తామని జగన్ వాగ్దానం చేశారని, ఆయన 6,000 మాత్రమే ఇస్తున్నారని, కేంద్రం ఇచ్చేది కూడా కలుపుకొని తానే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్, టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందిన పిల్లల చదువు కోసం కాపు కార్పొరేషన్ ద్వారా సహాయం చేయడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా సహాయం పొందిన పిల్లలు బాగా చదువుకొని నేడు ఉన్నత స్థితిలో ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క విద్యార్థి చదువుకైనా సహాయం చేశారని ప్రశ్నించారు. ఎక్కడో ఖర్చు పెట్టిన నిధులను దొంగ లెక్కలు రాసి కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామంటున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ పటమట తోటవారి వీధి మంజు అపార్ట్మెంట్స్ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన ఐఐటి విద్యార్థిని లక్ష్మీ లోహితకు ఫీజు నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుంచి అందజేశారు. రామాయణపు సాంబయ్య, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, గద్దె ప్రసాద్, రామాయణపు కోటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక మంది కాపు విద్యార్థులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేసి చదువుకు సహకరించారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా సహాయం చేయలేదన్నారు. పిల్లల భవిష్యత్తు పట్ల అశ్రద్ధ వహిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. పటమటకు చెందిన లోహితకు జమ్మూ కాశ్మీర్లోని ఐఐటి సీటు వచ్చిందని, ఆమె ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఆమెకు టీడీపీ, జనసేన అండగా ఉండి సహాయం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ₹90,000 ఫీజు, ₹10,000 వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి నెల భోజనం ఖర్చు ₹4,000 ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 4 సంవత్సరాల చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో ఆ పాపను చదివించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆ సెమిస్టర్కి అయ్యే ఖర్చు ఇవాళ 90,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ 90,000 ఆవిడకి బట్టలు కొనుక్కోవడానికి ఒక 10,000, ₹1,00,000. మరి నెల నెల కూడా 3,000 రూపాయలు హాస్టల్లో భోజనం కోసం ఖర్చు పెట్టాలా. పైన పాపకి ఖర్చులు ఉంటాయి, 1,000 రూపాయలు ఖర్చులు ఉంటాయని చెప్పి ఒక 4,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేదానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే వాళ్ళ రేపు పాప కాశ్మీర్ వెళ్ళాలి. దాని ప్రకారమే ఆ అమౌంట్. మరి పాప మేము చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా పార్టీ నీ కోసం నీ భవిష్యత్తు కోసం చేసింది కాబట్టి నువ్వు బాగా చదివి మంచి ర్యాంకుతో మంచి ఉద్యోగం తెచ్చుకునేదాకా నువ్వు కృషి చేయాలని చెప్పి ఆ పాపను ఆశీర్వదిస్తూ ఆయన దొంగ లెక్కలు రాసి ఎక్కడెక్కడో పెట్టిన ఖర్చులు ఇక్కడ పెట్టి కాపు కార్పొరేషన్ నేను కూడా ఖర్చు పెట్టానని చెబుతున్నాడు తప్ప దాని యొక్క ఉద్దేశం ఏంటి? పేద పిల్లల్ని చదివించాలి, పేదవాళ్ళకి ఉపాధి కలిగే విధంగా వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేందుకు అలాంటి పనులన్నీ మానేసి ఆయన ఏదో చేశా అని చెప్పి ఎక్కడో ఖర్చు పెట్టిన ఇక్కడ లెక్క చెప్పి ఆయనకున్న అలవాటు ప్రకారం దొంగ లెక్కలు రాస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు ఒక్కసారి సరిగ్గా వెళ్ళవలసిన రీతిలో వెళ్ళకపోతే ఆ పిల్ల జీవితం అంతా కూడా నష్టపోద్ది. అందుకని ఈ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఈ పిల్లలకు భవిష్యత్తు చూడాల్సిన ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటే ఆ ప్రభుత్వం మరి అశ్రద్ధ చేయటం, పిల్లలందరినీ కూడా ఒక దేనికి పనికిరాని విధంగా గింజాయిలు అలవాటు చేసి యువతనంతా కూడా నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఇలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని శ్రద్ధ తీసుకుంటుందని నేను అనుకోను. అతీతంగా ఎవరికి సహాయం కావాలన్నా సరే ముందుండి చేసే గద్దె రామ్మోహన్ గారు ఈరోజు బర్మా లక్ష్మీ లోహిత చదువుల తల్లి, ఆమె చదువు నిమిత్తం ఐఐటిలో ఫీజు నిమిత్తం గద్దె గారు ₹1,00,000 ఇవ్వటం, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామి చేయటం చాలా ఆనందంగా ఉంది. డివిజన్ ప్రజల తరపున గద్దె గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ జనసేన టీడీపీ కూటమి రేపు గద్దె గారు లాంటి నాయకుడిని గెలిపించుకోవడానికి అందరం ముందున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు లోహిత అండి. నేను విజయవాడ నుండి తూర్పు డివిజను. నాకు జమ్మూలో సీట్ వచ్చింది, ఏవియానిక్స్లో, ఏరోస్పేస్ ఇస్రోలో చదువుతున్నాను. నాకు నాన్నగారు లేరు, మా అమ్మగారే నన్ను చదివించారు చిన్నప్పటి నుండి. నేను కష్టపడి సీట్ తెచ్చుకున్నాను, కానీ మా మమ్మీ ఫీజు కట్టే పొజిషన్లో లేరు అని చెప్పి నేను సార్ దగ్గరికి వెళ్తే నన్ను సార్ బాగా ఎంకరేజ్ చేసి ఇప్పుడు అమౌంట్ ఇచ్చి నేను చదువుకుంటాకి చాలా హెల్ప్ చేశారు. సార్కి నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. శాసనసభ్యులే భరించి ఈ యొక్క ఐఐటి పూర్తయ్యే వరకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ పాప చదువు పూర్తయ్యేంత వరకు కూడా ఖర్చులన్నీ కూడా భరిస్తానని చెప్పడం జరిగింది. మేము అందరం కూడా ఈ డివిజన్ పార్టీ తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ తూర్పు నియోజకవర్గంలో పేదవాడికి కష్టం వస్తే కనపడేది గద్దె రామ్మోహన్ రావు గారు. అట్లాగే మరి ఈ చదువుకునేటటువంటి విద్యార్థులకి 100 మందికి వాళ్ళ కాలేజీ ఫీజులు చెల్లించి వాళ్ళ విద్య పూర్తయ్యే వరకు కూడా కాలేజీలు వాళ్ళ ఫీజులు చెల్లించి వాళ్ళకి అవసరానికి ఏ సహాయం కావాలన్నా కూడా ముందుండి చేసేటటువంటి వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు పునాది వేసింది నాడు వైఎస్ఆర్ రెడ్డి అయితే నేడు ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించారని, వైద్య ఖర్చులు ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ 38వ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు పునాది వేసింది నాడు వైఎస్ఆర్, నేడు జగన్ మాత్రమేనని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ఏర్పడింది ఆరోగ్య సురక్ష అని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఆరోగ్య సురక్ష దోహదపడుతుందన్నారు. గతంలో ఆరోగ్య సురక్ష ద్వారా అనేక మంది పేదలు ఆరోగ్య లబ్ధి పొందారని తెలిపారు. 40 సంవత్సరాలు అనుభవంగా చెప్పుకునే చంద్రబాబు ప్రజల ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, సంక్షేమం అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయం సిబ్బంది కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, మిగిలిన కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు మీరు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్ళి
ప్రతి ఒక్క కార్యక్రమం మీరు అందజేస్తున్నారో, ఆయన అందించే కార్యక్రమం జనానికి చేరువయ్యే విధంగా మీరు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, పనిచేసే ప్రతి ఒక్కరి గారు మా వేదిక మీద మా అందరి తరఫున చేతులెత్తి నమస్కారం మీ అందరిగా తెలియజేస్తున్నా జరుగుతాం. ఎందుకంటే వెనక మన కష్టం మాకు తెలుసు. మేము ఇక్కడికి వస్తాం, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ ప్రజానికాన్ని తీసుకురావడం దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న దగ్గర నుంచి కానీ మా జోనల్ కమిషనర్ గారికి అయితే ఒక యుద్ధమే. టెంటు, షామియానా, మైకు, టేబుల్స్, ఉద్యోగస్తులు, మందులు. నెల 2 నెలల నుంచి ఆదివారం గారు సెలవు దొరకకుండా ఈరోజు జోనల్ కమిషనర్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ప్రజానికం కోసం ఈరోజు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కన్వీనర్లు కానివ్వండి, గృహసారథులు కానివ్వండి, వీళ్ళందరూ గారు పనిచేసేది ప్రజానికం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళనలో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరు పట్ల అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా వచ్చిన సిఐటియు నాయకులు, సిపిఎం నాయకులు బాబురావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తమను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతూ ఉంటే తమను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. హృదయాల మీద దెబ్బతీశాడు. ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వస్తానంటే రావటానికి వెళ్ళలేదని వ్యానుల్లో కుక్కి దౌర్జన్యంగా బూతులు తిట్టి వాళ్ళందరినీ కాళ్ళతో తొక్కుతూ ఇంత దౌర్జన్యంగా విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. వాళ్ళ జీతం పెంచమని అడగడం నేరమా? లేదు రిటైర్ అయిన తర్వాత కనీసం గ్రాట్యుటీ పెన్షన్ లేదని అడగటం నేరమా? ఇవన్నీ చేయకపోగా వాళ్ళని ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. అక్క చెల్లెలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెలకి ఇచ్చే గౌరవ లాఠీలతోనూ ఈ అరెస్టులతో చేస్తా ఉన్నారా? ఏం దొంగతనం చేశారు, ఏమి నేరం చేశారని ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రాత్రిపాటు ఇళ్లకెళ్ళి నోటీసులు ఇచ్చారు. వచ్చేవాళ్ళని హైవే రోడ్ల మీద తెల్లవారుజామున రోడ్ల మీద నిలబెట్టారు. ఆడవాళ్ళకంటే ఇంత అవమానం, ఇంత చిన్న చూపు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. భయపెట్టి చెప్పండి, మేము ఇన్ని 21 రోజుల నుండి ధర్నా చేస్తున్నాం. మేము అసలు కొంచెం మా మీద కనిసరం కూడా లేదు. మేమెంత షాక్ చేస్తున్నాం లేచిన కాడ వచ్చి. చెప్పండి, మేము ఎంత చేస్తున్నాం, ఎంత చేసినా కానీ ఆయన కొంచెం జాలి అనేది లేదు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? మేము ఏదో కారణం చెప్పాం, మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అండి? 7,000, 11,500. ఆగండి, మీరు ఆగండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు, కార్పొరేటర్లు, గృహసారథులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. సీఎం జగన్ పునర్సమీక్ష చేసి మల్లాది విష్ణు సెంట్రల్ సీటు కేటాయించాలని, లేని పక్షంలో కార్పొరేటర్లందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం రెండో జాబితాలో విజయవాడ సెంట్రల్ సీటు కేటాయింపు వ్యవహారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకి స్థానం దక్కకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో సమావేశమై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సెంట్రల్ ఎమ్మెల్యే సీటు మల్లాది విష్ణుకే కేటాయించాలంటూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కుక్కల అనిత, తిరుపతమ్మ, బాలి గోవిందు, సర్వాణి మూర్తి, శ్రీరాములు, పెనుమచ్చ శిరీష ఈ సమావేశానికి హాజరై మీడియాతో మాట్లాడారు. విజయవాడ మధ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడంతో పాటు పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మల్లాది విష్ణుకే మరోసారి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్పొరేటర్ల పదవికి మూకమ్ముడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. విష్ణు గారికి టికెట్ ఇచ్చే విషయంలో పునఃసమీక్ష చేసుకోవాలని చేతులు జోడించి అధిష్టానానికి మేము పునఃసమీక్ష చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే
ఇక్కడ ఓడా చైర్మన్గా ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓడా చైర్మన్గా చేసి తర్వాత 2009లో అతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసి 2014లో ఇక్కడ వైసీపీ ఓడిపోయినా కూడా 2019లో మల్లాది విష్ణు అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ డివిజన్స్లో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాలాంటి కార్యకర్తలందరినీ పెట్టుకుని ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకి తీసుకెళ్లే తరుణంలో ఆయన రోజు కష్టపడడం జరిగింది. అటువంటి కష్టపడిన వ్యక్తికి మనం టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రజల్లో కూడా వేరే రకంగా భావన వెళ్తుంది. ఆదేశించారో మేము దానికి కట్టుబడిగా ఉండి పార్టీకి మేమేమీ వ్యతిరేకంగా చేయట్లేదు. మల్లాది విష్ణు గారికి మేమందరం కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆల్రెడీ గడప ప్రభుత్వం ద్వారా మన జగన్మోహన్ ప్రవేశపెట్టిన గారి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం దగ్గర మన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు దీన్ని ఎప్పుడో తీసుకురావడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగింది. కార్పొరేటర్లందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నిరాశకి నిస్పృహకు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవరికి కూడా రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు, ఆనందం నుండి ఎవరు కూడా ప్రశాంతతగా లేరు. 21 మంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే గారు పెట్టిన మాకు అవకాశం ఇచ్చింది. ఆయన పేరు చెప్పుకొని మేము గెలిచి ఇవాళ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించి నడిపించారు. అందరూ కూడా 21 మంది కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి డివిజన్లోనూ కూడా ఆయన కనపడుతూ ఉంటారు. మాకు కూడా వెనకుండి ప్రోత్సాహం ఇస్తారు. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. అంతకంటే ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తిరిగి ఆయనకి సీట్ ఇస్తే కనుక మేము అందరం కలిసికట్టుగా ఆయనకి పనిచేస్తామని చెప్పి అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. జగన్ గారికి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మీరంటే మీ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కూడా అక్క చెల్లెలు అందరూ కూడా మీరన్నా మీ కుటుంబం అన్నా ఎంతో పార్టీ అన్నా గౌరవంతో ఉన్నాం. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని మా కోరిక నిమిత్తం మళ్ళీ మీరు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇస్తారని చెప్పి మీ మనస్ఫూర్తిగా మా డివిజన్ ఇన్ఛార్జీలే కానీ కార్పొరేటర్లు అందరి తరఫున కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. సెలవు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి బలైపోయి మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తానంటూ ప్రతిపక్ష నేత హోదాలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని నేటికి నెరవేర్చలేకపోయారంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు 900 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ తప్పుబట్టారు. ఈ సంక్రాంతిలోపు అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు న్యాయం చేయని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ యాజమాన్య మోసపూరిత విధానాలతో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో 30 గంటల ధర్నా పోరాట దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 2017 మార్చి 23న ఇదే హనుమంతరాయ గ్రంథాలయంలో దీక్షలో ఉన్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను పరామర్శించి నిమ్మరసంతో దీక్ష విరమింపచేసిన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి నిమ్మరసంతో దీక్ష విరమింపచేశారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, తమ ప్రభుత్వం వచ్చాక మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేటికి 5 సంవత్సరాలు కావస్తున్నా 10 లక్షల రూపాయలలో ఒక్క రూపాయి కూడా బాధిత కుటుంబాలకు నష్టపరిహారంగా చెల్లించలేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే నెరవేరుస్తారనే విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని, అదే మాదిరిగా అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ సంక్రాంతిలోపు అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను ఆదుకోని పక్షంలో అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలందరూ కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఇంకా ఎక్కడో కొంత నమ్మకం, చెప్పిన మాటని నిలబెట్టుకుంటాడని, అలాగే అందరికీ 6 మాసాల్లో వడ్డీతో సహా చేస్తాను, నాది మానవత్వంతో కూడిన ప్రభుత్వం కూడా మాట్లాడారు. అందువల్ల ఈ 2 కీలక అంశాలు, ఇందులో ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, భూములు కొనుక్కున్న వాళ్ళు, పరివార స్కీములో డబ్బులు కట్టిన వాళ్ళు, మరి పెద్ద సంఖ్యలో వారి రిటైర్మెంట్ పెన్షన్ని డిపాజిట్ చేసిన వాళ్ళు, ఇళ్ళు పొలాలు అమ్మి ఓ పావులా ఎక్కువ వడ్డీ ఆశ చూపారని
అందులో డిపాజిట్ చేసిన వాళ్ళు పరమ హింస అనుభవిస్తున్నారు, రోజు చచ్చి బ్రతుకుతున్నారు. అలాంటి వారందరికీ తక్షణ న్యాయాన్ని ఈ సంక్రాంతి పండుగ లోపు ముఖ్యమంత్రి గారు ఇచ్చే. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించి అభివృద్ధిని గాలికి వదిలేసిందని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. 4.5 ఏళ్లు ప్రజలను విస్మరించిన ఎమ్మెల్యేలను మరొక నియోజకవర్గానికి మార్చడం కాదని ప్రజలే రాష్ట్ర ప్రభుత్వాన్ని మారుస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్ షాజాహూర్ ముసాఫిర్ ఖానా ప్రాంతంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారని అన్నారు. నియోజకవర్గ డివిజన్ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని, అవి పరిష్కారం కావాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా చేసిన వెల్లంపల్లి ఈరోజు ప్రజలు ధిక్కరించి ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే నియోజకవర్గంలో నుంచి కూడా తరిమేసే పరిస్థితి కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి కూడా అసలు వాస్తవంగా చెప్పాలంటే మార్చాల్సింది వెల్లంపల్లిని కాదు, ప్రజలు ఈరోజు నిర్ణయం చేసుకున్నారు. వెల్లంపల్లి అనే వ్యక్తి మీద మార్చడం కన్నా అసలు జగన్ని మార్చడం అనేది కరెక్ట్ అని చెప్పి ప్రజలు ఈరోజు నిర్ణయం చేసుకుని ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పనిసరిగా పశ్చిమ నియోజకవర్గంలో 54 డివిజన్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మా ఎదురుగానే ఇక్కడ వాక్వే బ్రిడ్జ్ ఉంది. ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు కూడా ఈ వాక్వే బ్రిడ్జ్ మీద ధైర్యంగా నడిచేవాళ్ళం. ఈ వాక్వే బ్రిడ్జ్ మీద రాత్రిపూట మనం చూస్తే ఎలాంటి కార్యాచరణలు జరుగుతున్నాయనేది మనందరికీ తెలుసు. రాత్రిపూట ఇక్కడ మహిళలకి భద్రత లేకుండా నడవలేని పరిస్థితి కనబడతా ఉంది. గంజాయి బ్యాచ్లంతా ఇక్కడంతా మొత్తం ఆ బ్రిడ్జ్ మీద ఆక్రమణ చేసుకొని కూర్చున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో అట్టహాసంగా పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం మాట మార్చి మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పి సుబ్బరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేదే లేదని, అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచేదే లేదని మంత్రుల బృందం స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చే వరకు కార్మికులు ఎవరూ పనిలోకి వెళ్లరని ఆయన స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పి సుబ్బరాయుడు, అధ్యక్షులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ నిన్న మంత్రుల బృందంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించలేదని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కుదరదు, పర్మనెంట్ చేయటం కుదరదు అని ఇతర ఉద్యోగులు అడుగుతారని మెలికపెట్టి కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేసిక్ పే ఇచ్చి హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలన్న డిమాండ్ను కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమ్మెను నివారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాంతో మేము 10 రోజులు గడువు ఇచ్చాం. అయితే నిన్న చర్చలకు పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ అంశాన్ని పక్కన పెట్టండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కూడా కుదరదు, ఇతర వర్గాల కార్మికులు ఉద్యోగులు అడుగుతారని చెప్పేసి మెలకబెట్టినటువంటి పరిస్థితి. మేము నిన్న ఇచ్చినటువంటి బేసిక్ పేలో కూడా మాకు 5,000 రూపాయలు కోత వేశారు. బేసిక్ పే ఇచ్చి హెల్త్ అలవెన్స్ 6,000, మొత్తం 26,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. అవాళ దాంతో ప్రభుత్వం ఆలోచించి చెప్తామని చెప్పి బయటికి వెళ్ళి వారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బేసిక్ పే ఇవ్వడం కుదరదు, డిఏలు ఇవ్వడం కుదరదు, మీరు నెక్స్ట్ PRCలో చూసుకోండి అని చెప్పేసి దాటవేత వేస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ విభిన్నమైనటువంటి వర్గాల ఉద్యోగ కార్మికులు ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్రమ. అయితే ఆరోగ్య శాఖలో పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రతిదినం కాపాడేటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చలు పిలిచిన సందర్భంలో 3 మినిస్టర్లు, DMA, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా అందరూ వచ్చిన తర్వాత సందర్భంలో పొద్దున ఉన్నటువంటి మాట మధ్యాహ్నం మారిపోయింది. పొద్దున పూట ఏమన్నారు,
మాకు 12వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ మళ్ళీ కూర్చుందాం, ఆ సమాన పని సమాన వేతనం మీద, అది కాకుండా బేసిక్ పే ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు మధ్యాహ్నం వచ్చేసరికి మీ అందరికి కూడా 151 కోట్ల రూపాయలు అవుద్ది, ఇవ్వాలంటే సాధ్యపడేది కాదు, కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తేటట్టుగా ఈ మున్సిపల్ కార్మికులు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులు వాళ్ళ రోడ్ల మీద ఉంటే వాళ్ళ పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది. 1-4 సార్లు రిక్వెస్ట్ చేశారు, మేము సమ్మె విరమించడం కుదరదు, మీరు టైం అడిగారు, టైం ఇచ్చాము, ఇంకా టైం ఇచ్చడానికి కుదరదు, కాబట్టి మీరు తొందరగా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినీష్ కుటుంబ సభ్యులు పర్యటించారు. 12వ డివిజన్లో దేవినేని క్రాంతి, 14వ డివిజన్లో వై సిద్ధార్థ గడప గడపకు వెళ్లి ఈ 4.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ ని గెలిపించాలని వారు కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని హామీ ఇచ్చారు. భారతదేశంలో తొలి ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త, విద్యావేత్త సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్వి రావు తెలిపారు. 2024లో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేనిఫెస్టోలో ప్రత్యేక పథకాలు పొందుపరచాలని డిమాండ్ చేశారు. చిట్టినగర్ నగరాల మహాలక్ష్మి కళ్యాణ మండపంలో బీసీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్వి రావు, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ, వ్యాపారవేత్తలు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరని తెలిపారు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయుని అని చెప్పారు. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రిబాయిని కదిలించాయని తెలిపారు. ఆమె వివాహం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేతో జరిగిందని చెప్పారు. వివాహానంతరం సావిత్రిబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారని పేర్కొన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలు గుర్తించిన జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేసి ఎంతో మందికి విద్యను నేర్పించారని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విజయవాడ నగరంలో ఎంతో మంది ఉత్తమ ఉపాధ్యాయులు నాలుగు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. అందులో కొంతమందిని మనం ఈరోజు సావిత్రిబాయి పూలే అవార్డు ఇచ్చి వారిని గౌరవంగా సత్కరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎన్వి రావు గారు. డాక్టర్ ఎన్వి రావు గారు మీ అందరూ తెలుసు. మేమందరం బీసీ వెల్ఫేర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా మహిళా విద్య కోసం అనేక పోరాటాలు చేసి అనేక మందిని ఎదిరించి మరి విద్యని అందరికీ అందించినటువంటి గొప్ప వ్యక్తి వారిని రోజులు మనం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యత పెరిగింది. మహిళలు లేకపోతే పురుషులు అనేక రంగాల్లో రాణించలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఒక బలమైనటువంటి పునాది సావిత్రిబాయి పూలే గారు వేశారన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మర్చిపోకూడదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడో 193 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకున్నామంటే ఆమె విద్యా బోధన కోసం, విద్యను ఆర్జించడం కోసం ఎంత కష్టపడింది, అలాగే ఎన్ని అవమానాలు పడి, ఎన్ని దౌర్జన్యాలకి ఎదుర్కొని విద్యను బోధించడానికి ప్రయత్నం చేసినటువంటి, అలాగే అనేక పాఠశాలను ఏర్పాటు చేసిన మహానుభావురాలు ఆవిడ 193వ జయంతిని ఈరోజు మనం జరుపుకున్నాము. ఈరోజు బీసీలందరూ కూడా విద్యను అభ్యసించాలని చెప్పేసి, వారంతా అభివృద్ధి రావాలని, 50% పైబడిన జనాభా ఈరోజు బీసీలు ఇటుపక్క ఉంటే అటుపక్కే ఏ పార్టీకి రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ప్రముఖ పార్టీలన్నీ కూడా బీసీల వైపే చూస్తున్నటువంటి
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి సుమారుగా 18,000 కోట్ల పైగా బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. గత ఆగస్టులో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అన్ని రకాల బకాయిలు సెప్టెంబర్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో జనవరి 9, 10 తేదీలలో 30 గంటల దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు పెండింగులో ఉన్న డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, జెడ్పీపీఎఫ్ క్లోజింగ్ బకాయిలు, లోన్ల బకాయిలు, ఏపీజీఎల్ఐ క్లోజింగ్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి సుమారుగా 18,000 కోట్లు పైగా బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నా గత 2 ఏళ్లుగా 15వ తేదీ వరకు కూడా జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. గత ఆగస్టులో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అన్ని రకాల బకాయిలు సెప్టెంబర్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో జనవరి 9, 10 తేదీల్లో 30 గంటల దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖున ఇవ్వాలని, మాకున్న ఆర్థిక బకాయిలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఆర్థికమైన లాభం లేక అన్ని అంశాల్లోనూ మేము నష్టపోయాము. అలాగే పిఎఫ్ అమౌంట్లు కానీ, మేము దాచుకున్న అమౌంట్లు, ఏపీజీఎల్ఐలు కానివ్వండి, సరెండర్ లీవులు కానివ్వండి, ఇతర ఆర్థిక బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సుమారు ఉద్యోగ ఉపాధ్యాయులకి 18,092 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల ఈ ప్రభుత్వం ఈ డిమాండ్కి అనుకూలంగా స్పందించకపోతే ఈ నెల 9, 10 తేదీలో 36 గంటల నిరసన చేయబోతున్న సందర్భంగా చెప్తా ఉన్నాం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, వారిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు గత 9 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ ధర్నా చౌక్లో గత 15 రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యకలాపాలను చక్కబెడుతున్న తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర, ప్రతిపక్ష నేతగా ఉన్న పాదయాత్రలో ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామండి. న్యాయంగా మమ్మల్ని రెగ్యులర్ చేయండి, సమగ్ర శిక్ష అన్న ప్రాజెక్ట్ తీసివేసి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము మాకు యొక్క ప్రధానమైన డిమాండ్ అదేనండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతమంది మా కుటుంబాలను వదిలేసి, మా పిల్లలను వదిలేసి మేము రోజు ఇలా ధర్నా చేస్తున్నాము. మేమంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము మీ మూటల మోసం, జగనన్న విద్యా కానుకల ఒక కూలీలాగా మేము మూటల మోసం. మాకు అది అలవాటు లేని పనులైనా సరే మూటలు మోసాము, బూట్లన్నీ కూడా మేము సర్దాము. చాలా మీ యొక్క పథకాన్ని ఎంతగా ఇంప్లిమెంట్ అయి చేసామంటే ప్రజల్లోకి, రూరల్లోకి వెళ్ళడానికి మేము పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. అది మీరు గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా యొక్క మనవి, మా డిమాండ్లు కూడా మీరు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటామండి. కాపునాడు జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాడి శకుంతల నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలతో కలిసి శకుంతల మాట్లాడారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కాపుల పేరు చెప్పి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుండడం దారుణమని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థాయిలో టికెట్ కేటాయించాలని కాపునాడు నేతలు కోరారు. సాంఘిక దురాచార మౌఢ్యం, కట్నాలు ఎక్కడ తగ్గలేదు, కట్న వేధింపులు తగ్గలేదు, కుల పిచ్చి తగ్గలేదు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా డ్రామాటిక్గా, చాలా తెలివిగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి ఇది ఈసారి వచ్చే 5 ఏళ్లకు మేము ప్రింట్ చేస్తామని చెప్పి ఏ పార్టీ ఇంత తెలివిగా ప్రవర్తించాల. తేకపోవడం తప్పు, తెచ్చాకట ఈ ఎలక్షన్లో కుదరదట అని చెప్పి ఒక బెంగాల్ ఎంపీని నువ్వు అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు అని పార్లమెంట్లో చేసిన విధానానికి ఎడ్యుకేటెడ్ ఉమెన్ కొంచెం ఫేస్బుక్లో అక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడాలి.
ఇంకా స్పందించాలి. చచ్చిపోతున్న మేధావులు, అరెస్టులు అవుతున్న మేధావులు మొత్తాన్ని జైళ్లలో పెట్టేసి ఒక రామ జన్మభూమి అన్నిటికీ పరిష్కారం అనడాన్ని ఈవెన్ పురంధరేశ్వర గారు ఈ రాష్ట్రంలో కొంచెం బాగానే పనిచేస్తున్నారు, కానీ ఈ అట్రాసిటీ గురించి మాట్లాడటం లేదు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.